కనకధారకు స్వాగతం. పొద్దునే నిత్య పూజ చేసేసామండి. సాయంత్రం ఈరోజు మనం అమ్మవారిని నిలబెట్టుకుంటాం. ఎప్పుడైనా వారాహి నవరాత్రులు సాయంత్రమే పూజ చేస్తారు. సాయంత్రం 6 గంటల నుండి మనం 12 o'clock వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో నిత్య పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన 2 అరటిపండ్లు నేను తిన్న తర్వాత ఈరోజు నేను మార్నింగ్ ఈరోజనే కాదు ఈ 9 days మార్నింగ్ కీరా, క్యారెట్ ఒకటి, అలాగే బీట్రూట్ జ్యూస్ అన్నా లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్, దాంతోపాటు నానబెట్టుకున్న బాదం ఇంకా వాల్నట్స్ తింటాను. అండ్ మళ్ళీ నైట్ వరకు ఏం తినను. ఈరోజు అమ్మవారికి ఏదైతే మనం నైవేద్యంగా పెడతామో అదే తింటాను అనమాట. అందుకే ఖచ్చితంగా ఒక విటమిన్ ట్యాబ్లెట్ అయితే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది, అంటే విటమిన్స్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఈరోజు పొద్దునే మేము మార్కెట్ వెళ్ళాము. మార్కెట్లో నాకు దొరికిన ఫ్లవర్స్, అంటే మనకి అందుబాటులో ఉన్న ఫ్లవర్స్ నేను తెచ్చుకున్నాను. ఇదిగోండి, లిల్లీ ఫ్లవర్స్, చామంతి, రోజ్ ఫ్లవర్స్ తెచ్చాము. ఇవేమో సెంటు గులాబీ అంటారు, ఇవేమో ముద్ద గులాబీ అంటాం కదా, అవి. అలాగే చిలకడ దుంపలు ఖచ్చితంగా రోజు అమ్మవారికి పొద్దున సాయంత్రం 2 సార్లు ఉడికించి పెడతాం. పొద్దున ఉడికిచ్చింది అయితే పొద్దున అత్తమ్మ ఉడికిచ్చింది, నేను ఒకటి మా ఆయన ఒకటి తింటాము. సాయంత్రం కూడా ఉపవాసం వదిలేటప్పుడు ఒక చిలకడ దుంప తింటే కనుక మంచిది, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మనం మేనేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే దానిమ్మ గింజలు కూడా నైవేద్యంగా పెడతామన్నమాట. సో అన్నీ తెచ్చుకొని మేము అరేంజ్ చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం మనం వీడియో పెడతాం కదా, మీరు అడిగిన డౌట్స్కి నేను క్లియర్ చేస్తూ ఉంటాను. కొన్ని డౌట్స్ కొంతమంది అడిగారు, చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం రండి. 9 రోజులు ఇక్కడే నా ప్లేస్, ఇక్కడే కూర్చుంటానండి. సోఫాలు ముట్టుకొని సోఫాల మీద కూర్చోను, మంచం మీద అసలు పడుకోము, కిందే పడుకుంటాము. ఇక్కడే కూర్చుంటా. ఏమైనా టీవీ చూడాలనిపిస్తే టీవీ చూస్తా. పిల్లలు వచ్చినా కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వచ్చినా రెడ్ కలర్ డ్రెస్ ఇది, అండ్ రెడ్ కలర్ శారీ కట్టుకోవాలి, రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవాలని ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఈ 9 days రెడ్ కలర్లో ఉండడం ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి. ఒక సంవత్సరం కొనుక్కున్నాయి హ్యాపీగా మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. నా దగ్గర ఏంటి అంటే మా వాళ్ళందరూ చనువు కొద్దీ వస్తారు. నా దగ్గర ఉన్న శారీస్ కానీ కట్టుకున్న ఏవైతే నచ్చుతాయో మా చెల్లి వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ అండ్ మా కజిన్స్, మా ఫ్రెండ్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఇప్పుడనే కాదు, ఎప్పటి నుండో అలవాటు. మేము అందరం షేర్ చేసుకుంటాం. మా చెల్లి వాళ్ళే ఏమైనా బాగుంటే నేను కూడా తెచ్చుకుంటాను అనమాట. సో అదే విషయం. రెడ్డే వేసుకోవాలని కంపల్సరీ ఏం కాదు, మనసులో భక్తి ఉంటే చాలు. చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పూజ చేసుకునే ముందు మొత్తం శుభ్రం చేసుకోవాలా, ఓన్లీ పూజ రూమ్ శుభ్రం చేసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఏ పూజ చేసినా సరే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. ఖచ్చితంగా శుభ్రం చేసుకున్న తర్వాతనే దేవుని రూమ్ అన్ని శుభ్రం చేసుకున్న తర్వాతనే, అన్నిటికన్నా ముందు మన మనసు శుభ్రంగా ఉండాలి. సో పూజ అలా చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, పసుపు గౌరమ్మని రోజు మార్చాలా అని అడుగుతున్నారు. పసుపు గౌరమ్మని రోజు మార్చరండి. ఏ రోజైతే మనం పూజ స్టార్ట్ చేస్తున్నామో ఆ రోజు నుండి ఎన్ని రోజులు మనం పూజ చేయాలనుకుంటే అన్ని రోజులు పసుపు గౌరమ్మ ఉంటుంది. ఇన్ కేస్ మనం వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టుకుంటే ఫస్ట్ పసుపు గౌరమ్మ పెడతాం కదా, ఒక రోజు ఉంచితే అలాగే పసుపు గౌరమ్మ ఉంటుంది. అలాగే ఎన్ని రోజులు వినాయకుడిని ఉంచితే అలా పసుపు గౌరమ్మని పెట్టుకుంటాం అనమాట. అండ్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడే ఇప్పటివరకు మీరు పూజలు చేసి ఉండరు, మీకు అంతగా తెలియదు అని నాకు అర్థమైంది. సో అందుకే వారాహి నవరాత్రులు చేయాలి అనుకుంటే అంత ఈజీ కదండి, చాలా పవర్ఫుల్ దేవత. చాలామంది భయపడతారు కూడా, అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు, తప్పులు చేస్తే అమ్మవారు క్షమించరు అని చెప్పేసి. తెలిసి తప్పులు చేయకూడదు కదండి. అందుకే ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు ఒకసారి తెలుసుకోండి, ఒక సంవత్సరం మొత్తం గమనించి అందరు ఎలా చేస్తున్నారు, అసలు ఎలా చేయాలి అన్నది తెలుసుకోండి. లేదా నవరాత్రుల దీక్ష చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పూజకి వెళ్ళండి. పూజకి వెళ్తే వాళ్ళు ఎలా పూజ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎలా ఉపవాసం ఉంటున్నారు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నారు మీరు గమనించిన తర్వాత, కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు చేసుకున్నారు అనుకోండి, ఇలాంటి డౌట్స్ రావు. తెలిసి తెలియక మీరు తప్పులు చేశారనుకోండి, అనవసరంగా మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. వేరే ఏదైనా నెగిటివ్గా జరిగింది అనుకోండి, దీనివల్లే అయ్యింది అని అదొక ఫీలింగ్ మనకు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్లియర్గా తెలుసుకోండి. ఏదో అందరూ చేస్తున్నారు మేము కూడా చేయాలి, వాళ్ళు చేస్తున్నారు మేము చేయాలి, వాళ్ళకి ఇంత బాగా జరిగింది మాకు జరుగుతుంది అన్నది పెట్టుకోకుండా ఫస్ట్ అమ్మవారి గురించి తెలుసుకోండి. మీరు ఏం చేయకపోయినా జస్ట్ మనసులో అమ్మవారిని తలుచుకున్నా కూడా ఆ ఫలితం మీకు ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏం అడుగుతున్నారంటే, ఈరోజు నవరాత్రి స్టార్ట్ చేశాం, రేపు ఎల్లుండి పీరియడ్స్ వచ్చాయి ఏం చేయాలి అంటే, అది ఇంకా అంతా అమ్మదయ్య అండి. నేనైతే ఎప్పుడు పీరియడ్స్ ఉన్నా కూడా నేను డేట్, ఆ 9 daysలో నాకు పీరియడ్స్ డేట్ ఉన్నా కూడా నేను అమ్మకి చెప్పేస్తాను, అమ్మ నాకైతే పీరియడ్స్ ఉన్నాయి, మధ్యలో వస్తే నేను ఏం చేయలేనమ్మా, రాకుండా చూసుకో అని చెప్తా. లక్కీగా నేను 3 years నుండి చేస్తున్నాను, ఇప్పటివరకు నాకు రాలేదు. అండ్ ఈ సంవత్సరం అయితే మొన్నే అయిపోయింది. సో ఇప్పుడు నాకైతే అడ్డు రాదు. మన సంకల్ప బలం గట్టిదైతే నిజంగా డేట్ అయితే మధ్యలో రాదండి. సో అదైతే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఇన్ కేస్ వచ్చినా కూడా
ఏం టెన్షన్ పడొద్దు, ఏది జరిగినా మన మంచి కోసమే. సో మీరైతే స్టార్ట్ చేయండి. మధ్యలో వచ్చిందనుకోండి, అమ్మకి దండం పెట్టేసుకొని డేట్ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకున్న పసుపు గౌరమ్మని తీయండి. లేదా ఇంట్లో మీ అత్తగారు, ఇప్పుడు మా అత్తమ్మలాగా అత్తమ్మ ఉన్నా, లేకపోయినా మీ ఆయన పూజ చేసినా, లేకపోతే తోటి కోడళ్ళు ఉన్నా, మీ సిస్టర్స్ ఉన్నా, లేకపోతే మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా సరే వాళ్ళతో పూజ చేయించి మీరు పక్కకు కూర్చోండి. లేదు నాకు మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది, మరి ఇలా 1 డే 2 డేస్ 3 డేస్ చేసుకోవచ్చా, 5 డేస్ చేసుకోవచ్చా అంటే మీ శక్తి కొద్దీ ఎన్ని రోజులైనా చేసుకోండి. బట్ 3 డేస్ 5 డేస్ చేయాలి అనుకుంటే కనుక పసుపు గౌరమ్మని పెట్టుకోకుండా అమ్మవారి పూజ నార్మల్గా చేసుకోండి. ఇంకొకరు డౌట్ ఏంటి అంటే పాపకి ఫంక్షన్ అంట, మెచ్యూర్ ఫంక్షన్ అనుకుంటా. సో ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు, ఇంకో 2 డేస్లో అయిపోతుంది స్వప్న. అది అయిపోయినాక వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండి. మీరు ఒక పని చేయండి, ఈ ఈ 9 రోజులు ఉపవాసం ఉండండి. అంటే పూజ చేయకపోయినా సరే మనసులో అమ్మవారిని తలుచుకొని మీరు నాన్ వెజ్ తినకుండా అండ్ అమ్మవారికి మామూలుగా మనసులో తలుచుకోండి. ఏ రోజు నుండి అయితే మీరు పూజలు చేయొచ్చో ఆ రోజు నుండి నార్మల్గా 5 డేస్ 3 డేస్ అలా అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి, అమ్మవారి స్తుతి ఉంటుంది. లేకపోతే నండూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన దాంట్లో పూజా విధానం ఉంటుంది, అది చూసి చేసుకోండి. సంకీర్తనమ్మ ఏం చెప్పారంటే అష్టోత్తరం కంప్లీట్గా చదవడం రాని వాళ్ళు, లేకపోతే టైం లేని వాళ్ళు 12 నామాలు ఇచ్చారు, అవి చదువుకున్న మనకి సంపూర్ణ ఫలితం వస్తుంది అని చెప్పారు. ఒక్కటండి, మనకి చేయడం వీలు కానప్పుడు, మన చేతిలో లేనప్పుడు జస్ట్ అమ్మ అని తలుచుకుంటే సరిపోతుందని నా నమ్మకం. అండ్ తెలిసి ఎప్పుడు తప్పులు చేయకూడదు. తెలియక మనకి ఏమైనా తెలియక పొరపాట్లు చేసినా కూడా భయపడొద్దు. ఫస్ట్ ఏం కాదు, అమ్మ కాబట్టి చూసుకుంటుంది. అండ్ ఇంకొకరు బిజినెస్ అంటండి, వాళ్ళు లేట్ నైట్ వరకు ఉంటారంట, వాళ్ళు నైట్ పూజ చేయడం కుదరదు, మరి వారాహి అమ్మ పూజ పొద్దున్న చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వారాహి అమ్మ అంటేనే రాత్రి, అంటే మీరు కాశీకి వెళ్తే తెలుస్తుందండి, అమ్మవారు రాత్రి మొత్తం తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. వారాహి అమ్మకి రాత్రి పూజలే అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కలాగా చేస్తారు కదా, సో అమ్మవారికి రాత్రి పూజ చేస్తారు. సో మీకు కుదరనప్పుడు మీరు ఎక్కడున్నా సరే జస్ట్ అమ్మవారిని తలుచుకోండి, లేకపోతే అమ్మవారి పేరు మీద నాన్ వెజ్ తినడం మానేసి కొంచెం ఏమైనా ఉపవాసం చేయాలని, లేకపోతే ఈ 9 రోజుల్లో ఒకసారి అమ్మ దర్శనం చేసుకోండి. కానీ మార్నింగ్ పూజలు చెయ్యరు నాకు తెలిసి. లేదా మీకు తెలిసిన పంతులు గారు ఎవరైనా ఉంటే క్లియర్గా అడగండి. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కదా, నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. సో ఇది నేను చెప్పేదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అని కాదు, నాకు తెలిసింది జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అడుగుతున్నారు, కందదీపం పెడతాం కదా స్వప్న, మరి ఒకరోజు పెట్టిన కందదీపం అలాగే అన్ని రోజులు ఉంచాలా, రోజు మార్చాలా అని. ఫస్ట్ థింగ్, ఈ రోజు పెట్టిన కందదీపం నెక్స్ట్ డే మనం మార్చేస్తామండి. ఒకవేళ కొండ ఎక్కలేదు అంటే దీపం వెలుగుతూ ఉన్నప్పుడు మీరు అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి కంటిన్యూ చేయండి, అంటే ఆ దీపం కొండెక్కే వరకు. సో దీపం కొండెక్కిన తర్వాత పెద్దగా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసి మీరు కందదీపం పెట్టుకోండి. లేదు మేము చిన్న కందే పెట్టాము, నెక్స్ట్ డేకి మధ్యాహ్నంకి మనకి దీపం కొండెక్కిందంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా మార్చాలండి, అందులో అయితే పెట్టకండి. సో మరి ఆ కందని మేము ఏం చేయాలి అంటే, మామూలుగా మీరు కర్రీ చేసుకుంటారు కదా, అలా కర్రీ అయినా చేసుకోవచ్చు. నేనైతే చెట్లలో వేస్తాను, లేదా మేము కూడా అప్పుడప్పుడు కర్రీ చేసుకుంటాం, మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. బట్ రోజు మారుస్తారు. దీపం కొండెక్కలేదు మంచిగా వెలుగుతుంది అంటే కంటిన్యూ చేస్తాం. అండ్ ఇంకా ఒకరు మనకి రాశారండి కామెంట్స్, చిన్న బేబీ ఉంది నాకు 7 months అక్క, బేబీకి నేను కింద పడుకోలేనంటే పడుకోవద్దమ్మా, కంపల్సరీ పడుకోవాలని ఏం లేదు. మొన్న ఎవరో నాకు అడిగారు, షీ నీడ్స్ రాధా గారు కాల్ చేసి, స్వప్న నేను కింద పడుకోలేను స్వప్న, ఏం చేయాలి, మా ఇంట్లో దివాన్ ఉంది, పైన పరుపు తీసి పడుకోవచ్చా అంటే, కింద దీక్ష చేసే వాళ్ళైతే ఖచ్చితంగా కింద పడుకోవడం అట్లాంటివి ఉంటాయండి. సో అది మన ఇష్టం, మనం ఏమనుకుంటున్నామో అది. చిన్న బేబీ ఉంది ఇబ్బంది పడుతూ కింద పడుకుంటే అమ్మ కూడా బాధపడతారు. సో ఏంటి అంటే మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా. ఇప్పుడు ఇంట్లో దీవాన్ ఉందనుకోండి, ఏదైనా సరే మనం ఎక్కడ పడుకోకూడదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మెయింటైన్ చేసిన దాని మీద పడుకోవద్దు, వెరీ సింపుల్. సో అది కాకుండా మీరు ఎక్కడైనా హ్యాపీగా పడుకోండి, మనసులో అనుకుంటే చాలా. చిన్న బేబీ ఉంది కదా, అమ్మకు తెలుసు కదా అని. అండ్ ఇంకొక డౌట్, అసలు నాకు ఇన్ని డౌట్స్ వస్తాయని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే అర్థమైంది. ఏంటి అంటే, ఒకరోజు మనం పసుపు కొమ్ములతో అష్టోత్తరం చేసుకోవాలి కదా, మరి ఆ పసుపు కొమ్ముల్ని మళ్ళీ మీరు వాడుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఒకసారి మన దేవుని రూమ్లో చూడండి, పసుపు కొమ్ములు అవి మనకి ఒక 2-3 months తర్వాత చిన్నగా పురుగులు పట్టడం స్టార్ట్ అవుతాయండి. బట్ డైలీ వాటిని మనం యూస్ చేస్తుంటే అవి ఏం పాడవ్వవు. సో మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో మీరు అమ్మవారికి అష్టోత్తరం చేసిన తర్వాత నిత్య పూజల్లో లక్ష్మీ అష్టోత్తరంకి అవి వాడుకోవచ్చు, పసుపుకి కుంకుమకి తప్పేం ఉండదు. లేదా వారాహి నవరాత్రులు చేసిన తర్వాత ఆ పసుపు కొమ్మలు ఉంటాయి కదా, మామూలుగా మిక్సీలో వేసేస్తే మీకు పసుపు అయిపోతుంది. లేదా పిండి మిల్లిలో ఇచ్చామనుకోండి, ఇంకా కొన్ని యాడ్ చేయండి, ఎందుకంటే అంత కొంచెం వేయడానికి కుదరదు కాబట్టి. దాన్ని మీరు పసుపు చేసుకొని నాన్ వెజ్లో వేయకుండా నార్మల్ కర్రీలకి వాడుకోవచ్చు, లేదా ఫేస్కి రుద్దుకోవడానికి అప్లై చేసుకోవడానికి కూడా మీరు వాడుకోవచ్చు, లేదా గడపకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ వారాహి నవరాత్రుల్లో మీరు మిరాకిల్స్ జరిగాయన్నారు కదా, మీ మిరాకిల్స్ ఏంటి కొంచెం చెప్తారా అన్నారు. అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా షేర్ చేసుకున్నా, చాలామందికి తెలుసు. ఫస్ట్ మిరాకిల్ అసలు నాకు ఎప్పుడు పీరియడ్స్ డేట్ ఈ రోజు నుండి రేపు అటు ఇటు కాకుండా అసలు ఎప్పుడు స్కిప్ అవ్వదు.
ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మిడిల్లో ఉన్నా కూడా నాకు నవరాత్రులు అయ్యే వరకు రాదు. అదైతే ఫస్ట్ పెద్ద మిరాకిల్. ఎందుకంటే అమ్మ పూజ చేయించాలి అనుకుంటుంది. అది కాకుండా లాస్ట్ ఇయర్ బిఫోర్ ఏమైంది అంటే అంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి మేము ఒక ప్లేస్ కొనుక్కున్నామండి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో నేను మా ఆయన చాలా కష్టపడి ఫస్ట్ మాకంటూ ఒక ప్లేస్ అంటే అక్కడే కొనుక్కున్నాం. అది ఎక్కడ అంటే కీసరగుట్ట దగ్గర కొనుక్కున్నాం. అప్పుడు మేము 3 lakhsకి కొనుక్కున్నాం. ఇంకా దాన్ని వదిలేసాం, అసలు ఇంకా దాన్ని పట్టించుకోలేదు. ఆఫ్టర్ 15 years 14-15 years తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ మన స్థలం లేదు అండ్ మొత్తం అన్నీ రాళ్ళు పెట్టేశారు. ఇంకా వేరే వేరే వాళ్ళు వచ్చి మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. మేము మొత్తం వెతికాము, ఎక్కడ చూసినా కూడా ప్లేస్ లేదు. ఇంకా అనుకున్నాం ఇంకా ఇది మాకు రాదు అని చెప్పేసి. ఆ రోజు వచ్చి నేను ఫుల్ ఏడ్చాను అనమాట ఇంటికి వచ్చి. ఎందుకంటే ఫస్ట్ కొనుక్కున్నాం, అప్పటికి ఒక 50-60 lakhs అంతా అయ్యింది దాని వాల్యూ. బట్ బాధేస్తాం కదండి, అంటే కష్టపడి కొనుక్కున్నాము అని చెప్పేసి. అమ్మకి మొక్కుకొని నేను ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు చేస్తానమ్మా, ఎట్లా అయినా సరే మన ల్యాండ్ మనకి రావాలి అని ఫుల్ ఏడ్చా. అక్కడ మా తమ్ముడు ఉంది. అసలు అది అనుకున్న తర్వాత 2 days తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. అతను ఎవరో నాకు తెలీదు, నా నెంబర్ ఎలా తెలిసిందో నాకు తెలీదు, సురేష్ గారు అని. సో ఆయన కాల్ చేసి ఇట్లా మీ ల్యాండ్ ప్రాబ్లంలో ఉందంట కదా, మీరు అమ్మేస్తారా అంటే అమ్మేస్తామండి అంటే, దాని ఉన్నంత వాల్యూ నేను ఇవ్వను కానీ 19 lakhs అట్ ఎ టైం నేను మీకు ఇచ్చేస్తాను, మీరు ల్యాండ్ ఇచ్చేస్తారా అన్నారు. అసలు ఆ ల్యాండ్ మన చేతికి వచ్చే ఛాన్సే లేదండి, 100% ఛాన్సే లేదు. ఆయన ఎవరో ఏమో నాకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పిలిపించి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు డబ్బులు ఇచ్చేశారు. అసలు అది ఎంత పెద్ద మిరాకిల్. అదైతే ఫస్ట్ థింగ్. అట్లా చాలా ఉన్నాయి, అందులో అదొకటి అనమాట. తర్వాత ఇంకా చాలా ఇష్యూస్ జరిగాయి, అవన్నీ లాస్ట్ ఇయర్ వీడియోలో మనం క్లియర్గా చెప్పాం, ఒకసారి మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏదో ఉంది నైవేద్యాల గురించి క్లియర్గా చెప్పండి అంటే, కంప్లీట్ నైవేద్యాల గురించి క్లియర్గా లాస్ట్ ఒక 3 days బ్యాకే వీడియో రిలీజ్ చేసాం. అది కాకుండా ఎవ్రీడే మనం షార్ట్స్ పెడతాం, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇంట్లో మగవాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ తింటా అంటున్నారు స్వప్న, మరి ఏం చేయాలి అంటే వాళ్ళకి వదిలేయండి, మనం మనసులో గట్టిగా అనుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళే తిననంటారు చూడండి. అండ్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు మొత్తం పూజ చేస్తున్నారు కదా, మరి పూజా విధానం మొత్తం వీడియో తీసి చూపించమంటే అస్సలు చూపించానండి. అస్సలు అంటే అస్సలు నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు నేను పూజలు చేస్తాను. ఎక్కడ ఏం చేస్తారా, ఎక్కడ ఏదందామా అని వెనకాల చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయినా పూజ అనేది కంప్లీట్గా అది ప్రశాంతం కోసమే చేసుకుంటాం, వేరే ఆశించి చేసుకోము కాబట్టి దాన్ని కూడా కూర్చొని వీడియో తీయడం అంటే అది కరెక్ట్ కానే కాదు. నాకు నచ్చదు, మా ఆయనకు కూడా అస్సలు నచ్చదు. మేమిద్దరం కరెక్ట్గా టైం స్పెండ్ చేసేది ఆ 1 hour పూజలోనే. అసలు మా పిల్లలు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయరు, అత్తమ్మ కూడా అసలు పిలవదు, ఫోన్స్ కూడా మేము మొత్తం సైలెంట్లో పెట్టేస్తాము. మొత్తం మనసు మొత్తం బాడీ అంతా పూజలోనే ఉంటుంది. అదైతే అసలు కుదరదు, నేను అసలు చేయను. నాకు తోచినట్టు నేను చేసుకుంటాను. మనకి తోచింది ఒక మంత్రం మనస్ఫూర్తిగా చదువుకున్నా సరిపోతుంది కదా. సో అదనమాట. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం, చూస్తూ ఉండండి కనకధార. మరొకసారి అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు.